సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ బైపాస్ లోని దుర్గాపురం స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎస్ఐతో సహా కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏపీలోని కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్ నలుగురు సిబ్బందితో కలిసి ఓ కేసు విషయమై అర్ధరాత్రి హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ క్రమంలో కోదాడ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. కారు నుజ్జు కావడంతో అందులో ప్రయాణిస్తున్న ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ స్వామి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలు కావడంతో కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ కిరణ్. అసలు ఈ ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుంది, డీటెయిల్స్ ఏంటి? ఆశా, ఈ తెల్లవారుజామున హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ దుర్గాపురం స్టేజ్ వద్ద ఇటుకో వాహనాన్ని వెనుక నుంచి ఒక లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక భాగంలో కూర్చున్నటువంటి ఎస్ఐ, అదేవిధంగా కానిస్టేబుల్ చనిపోయారు. అయితే ముందు భాగంలో కూర్చున్నటువంటి మరో ఇద్దరు కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యి దీంతో హుటాహుటిన క్షతగాత్రులను కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎస్ఐ ప్రమాద సమయంలో కొంత ఊపిరి ఉన్నటువంటి నేపథ్యంలో హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పటికీ అక్కడ సిపిఆర్ చేసినప్పటికీ అతను ఫలితం లేకుండా పోయినట్టుగా తెలుస్తా ఉంది. ఒక కానిస్టేబుల్ మాత్రం స్పాట్ లోనే చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఇద్దరు కానిస్టేబుల్కి అయితే చికిత్స అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మృతులు ఏపీలోని కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందినటువంటి ఆలమూరు పిఎస్ లో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి అశోక్, అదేవిధంగా అదే పిఎస్ లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ గా గుర్తించారు. వీరు ఆ పిఎస్ పరిధిలోని ఒక కేసు విచారణకు సంబంధించి హైదరాబాద్ కు వెళుతుండగా ఈ తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ప్రమాదానికి ఆ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అజాగ్రత్తనే కారణమని కూడా ఇటు పోలీసులు ప్రాథమికంగా అయితే నిర్ధారించారు. ఎందుకంటే ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడ లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అయితే చేపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఘటనపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ మార్చురికి తరలించారు. ఆశ. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అది పట్టండి. ఇప్పుడు లేకపోతే బేటా అది పట్టండి. అది పట్టండి. రైట్, మనం ఏదైతే స్క్రీన్ లో చూస్తున్నటువంటి విజువల్స్ ఉన్నాయో విండోస్, అక్కడ ఇంకా ప్రమాదం జరిగిన తర్వాత సహాయక చర్యలకు సంబంధించినటువంటి విజువల్స్ అవి. అది సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ బైపాస్ లోని దుర్గాపురం స్టేజ్ వద్ద జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ అవి. ఈ ప్రమాదంలో ఎస్ఐతో సహా కానిస్టేబుల్ కూడా స్పాట్లోనే మృతి చెందినటువంటి సంఘటన. మరొక ఇద్దరు పోలీసులకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలైన వారిని హాస్పిటల్ తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే ఏపీలోని కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్ నలుగురు సిబ్బందితో కలిసి ఒక కేసు విషయమై నైట్ హైదరాబాద్కి అయితే బయలుదేరారు. ఈ క్రమంలోనే కరెక్ట్గా వెహికల్ కోదాడ వద్దకు వచ్చేసరికి అక్కడ ఆగి ఉన్న లారీని అయితే ఈ కారు ఢీకొట్టడం జరిగింది. అక్కడ కారు సిచ్యువేషన్ కూడా మనకి క్లియర్గా స్క్రీన్లో కూడా చూస్తున్నాం. అసలు కారుకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఎక్కడ లేదు, పూర్తిగా నుజ్జునటువంటి సిచ్యువేషన్. ఆ పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది ప్రమాదం ఏ స్థాయిలో చోటు చేసుకుంది అనేది కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది. అక్కడే స్పాట్లో ఇద్దరు చనిపోయారు, మిగిలిన ఇద్దరికి గాయాలైతే సహాయక చర్యల కోసం తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రక్తపు మరకలు అయినా కూడా మనకి కొంచెం బ్లర్గా కనిపించవచ్చు. కానీ అసలు కారుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా మనకు కూడా ఎక్కడ కనిపించినటువంటి సిచ్యువేషన్. నుజ్జు అయిపోయింది కార్ అంతా. ఇంకో ఇద్దరి పరిస్థితి అయితే ప్రజెంట్ కండిషన్ కాస్త క్రిటికల్గా ఉందంటున్నారు. ట్రీట్మెంట్ అయితే కొనసాగుతోంది.